గతంతో పోలిస్తే బెజవాడలో వాహనాల రాకపోకలు భారీగా పెరిగాయని సిస్టా అధ్యయనం తెలియజేస్తుంది. గతంతో పోలిస్తే ఉద్యోగం ఉపాధి కోసం వచ్చే వాళ్ళ సంఖ్య 54% బెజవాడికి పెరిగిందని, అలాగే చదువు కోసం వచ్చే వారి సంఖ్య 28% పెరిగింది. అందువల్లే వాహనాల రాకపోకలు బెజవాడలో పెరిగాయి అంటూ సిస్టా అధ్యయనం తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, బెజవాడలో గతంతో పోలిస్తే వాహనాల రాకపోకలు ఇప్పుడు పెరిగాయని సిస్టా అధ్యయనం తెలియజేస్తోంది. అంటే ఉద్యోగం కోసం ఉపాధి కోసం వచ్చే వారి సంఖ్య గతంతో పోలిస్తే 58% పెరిగిందని, చదువు కోసం వచ్చేవారి సంఖ్య గతంతో పోలిస్తే 28% పెరిగిందని, దానివల్లే బెజవాడలో ఇప్పుడు వాహనాల రాకపోకల సంఖ్య భారీగా పెరిగింది అన్నట్లుగా సిస్టా అధ్యయనం వెల్లడించింది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇవాళ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అటు రాజధాని నిర్మాణం, ఇటు రహదారుల నిర్మాణం, ఇంకోవైపు రైల్వే స్టేషన్లు, రైల్వే లైన్లు, అంటే ముమ్మరంగా అక్కడ భవన నిర్మాణాలు. ఎప్పుడైతే ఇవాళ అక్కడ నీకు పనులు ముమ్మరంగా సాగుతున్నాయో ఆ ప్రాంతాలకి వలసలు కూడా పెరుగుతాయి. పనుల కోసం వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇవాళ ఏంటది ఒక అవకాశాల స్వర్గధామంగా మారింది. అమరావతి ఏంటి ఇవాళ హెవెన్ ఆఫ్ ఆపర్చునిటీస్ అన్నమాట. అంటే ఇటు అనేక ప్రాంతాల నుంచి, ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుంచి అమరావతి వస్తున్నారు. సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్, అటు గుంటూరు, లేకపోతే విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా, అమరావతి ఉన్న 3 జిల్లాలే కాకుండా నీకు యువతల వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, అటుపక్క అటు ప్రకాశం, మొత్తం అన్ని జిల్లాల నుంచి ప్రతిరోజు రావటం, పోవటం, పనులు చేసుకోవటం. 43 లక్షల ట్రిప్పులు ఇవాళ వాహనాలు తిరుగుతున్నాయంటే ఆ సిస్టా అధ్యయనం చెప్పిందంటే, మీరే చెప్పారు ఇంట్రోలో, ఏంటి ఇవాళ ఉపాధి కోసం మరి ఎంతమంది వస్తున్నారు? 58% మంది పెరిగారు. అట్లాగే విద్య కోసం వచ్చేవాళ్ళు. అంటే ఇక్కడ మనం చూసాం అమరావతి 2.0. మొన్ననే ప్రధాని మోడీ వచ్చి అక్కడ శంకుస్థాపన చేశారు. 1,00,000 కోట్లతో ఆయన అనేక పనులకు శంకుస్థాపన చేస్తే అందులో 63,000 కోట్లు రాజధాని నిర్మాణానికి సంబంధించిన వివిధ పనులు. వాళ్ళు ఒక గడువు పెట్టుకున్నారు, ఒక టైం షెడ్యూల్ ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఏది స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ బడ్జెట్లో 15,000 కోట్లు ఇచ్చింది. అది ఇవ్వడమే కాకుండా అటు మరి వరల్డ్ బ్యాంకు లేకపోతే ఏడీబీ వాళ్ళకి తను గ్యారంటీ ఇచ్చి మరి ఒక 30,000 కోట్లు రుణం ఇప్పించింది. మొత్తం ఇవాళ 63,000 కోట్లతో నీకు తొలి దశలోనే పనులు జరుగుతున్న వేళ నీకు ఏడాదిన్నరలో నీకు మొత్తం అక్కడ 370 కిలోమీటర్ల ట్రంక్ రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని, 3 ఏళ్లలో నీకు మొత్తం అక్కడ ఏంటి ఐకానిక్ భవనాలతో సహా నీకు పర్మనెంట్ సెక్రటేరియట్, పర్మనెంట్ మరి అసెంబ్లీ, పర్మనెంట్ హైకోర్టు, అన్ని భవనాల నిర్మాణాన్ని 3 ఇయర్స్లో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ చేయాలని వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. నీకు వేలాది మంది కార్మికులు వచ్చేసారు వలస. తుళ్ళూరు డిఎస్పీ వచ్చిన కార్మికులందరి ఫోటోలు, ఐడెంటిటీ కార్డులు ఇస్తున్నటువంటి కథనాలు కూడా మనం మీడియాలో చూసామన్నమాట. అంటే దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఎక్కడ నీకు అక్కడ అమరావతిలో 1,500 ఎకరాలు ఏర్పాటు చేస్తున్నారు. నీకు అక్కడ ఖమ్మం జిల్లా ఎర్రుబాలెం నుంచి నీకు గుంటూరు జిల్లా నంబూరు, నీకు 52 కిలోమీటర్లు అసలు రైల్వే లైన్. రైల్వే శాఖ మంత్రి మరి 3 ఏళ్లలో కంప్లీట్ చేస్తామంటే మన ముఖ్యమంత్రి 2 ఏళ్లలో చేయాల్సిందే అని చెప్పి ఆయన పట్టుపట్టడం. అంటే ఒక ఈ అంశమే కాదు, నిన్నగాక మనం చూసాం ఏంటి ఇవాళ బిట్స్ అక్కడికి వచ్చేస్తారు. ప్రతి ఒక్కళ్ళకి అక్కడ భూములు కేటాయిస్తున్న నేపథ్యం. ఇప్పుడు బిట్స్కి కూడా ఎకరం 50 లక్షలకు ఏమో కేటాయించారు. విద్యా సంస్థలన్నిటికీ ఇవాళ అమరావతి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతోంది. ఎక్స్ఎల్ఆర్ బిజినెస్ స్కూల్ వస్తోంది. ఇప్పుడు విట్ మరి అది కూడా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. అమృత్ యూనివర్సిటీ, అటు వైద్య సంస్థలు, ఇటు విద్యా సంస్థలు. ఎయిమ్స్ 1,500 కోట్లతో ఇవాళ అక్కడ మంగళగిరి ఎయిమ్స్ అత్యున్నత వైద్యం అక్కడ అందుబాటులోకి వచ్చిన వేళ దాని ఎక్స్టెన్షన్కి కూడా మొన్న అడిగారు కొన్ని ల్యాండ్స్, అక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి. టోటల్గా ఇవాళ ఒక నవ నగరం నిర్మాణం అవుతుంది.
మెగా సిటీ. ఒక మెగా సిటీగా ఇవాళ అమరావతి 21వ శతాబ్దపు రాజధాని నిర్మించే అవకాశం దక్కింది. ఇది ఎప్పుడో జరగాల్సింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు చీకటి అధ్యాయం. ఇప్పుడు ఆ చీకటి పోయింది, మళ్ళా వెలుగులు నీకు కళకళలాడుతోంది. ప్రజలు కోరుకునేది అదే. ఏది పనులు జరిగితే వాళ్ళకు ఉపాధి, ఆ వేతనాలు లభిస్తాయి, వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది, పొదుపు శక్తి పెరుగుతుంది, జీవన ప్రమాణాలు పెరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? పన్నులు లేకుండా చేశాడు. అప్పట్లో నీకు తెలుసు ఏంటి, ఒక 200 మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు అసలు మామూలుగా కాదు. వాళ్ళు ఏంటి, అసలు సెల్ఫీ వీడియోలు వదిలారు. అప్పుడు ఇసుక కూడా నీకు దొరికేది కాదు. ఆ ఇసుక ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా జరగడంతో ఇక్కడ పనులు లేక అటు అన్నా క్యాంటీన్లు మూసేసి పస్తులుండి చాలా ఆవేదన. వీడియో కథనాలు అప్పట్లో. జగన్మోహన్ రెడ్డి పైన ప్రధాన మచ్చ అదే కదా. ఆయన ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? అమరావతిపై కక్ష కట్టి ఆడ పనులన్నీ ఆపేశాడు. రోడ్లు తవ్వేశారు, గ్రావెల్ ఎత్తుపోయారు, పైపులు కూడా దొంగతనాలు చేసేశారు. ఇప్పుడు పోలవరం అది ఆపేశాడు. ఇప్పుడు పోలవరం పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అదేం అదృష్టమో కానీ ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే నీకు కేంద్రం వీళ్ళు ఏదడిగితే అది ఇస్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్కి ఏడాదిలో 3 సార్లు ప్రధాని మోడీ రావడం అంటే అది మామూలు అంశమా? అటు విశాఖపట్నంలో 2 లక్షల కోట్లతో శంకుస్థాపనలు, ఇక్కడ 1,00,000 కోట్లతో శంకుస్థాపనలు చేశాడు. మళ్ళా ఇవాళ వచ్చాడు. ఏది విశాఖలో యోగాంధ్ర. అంటే ఇవాళ మోడీ అటు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడడం వల్ల ఎంత స్పీడ్గా ఇవాళ అభివృద్ధి జరుగుతుంది అనేది నీకు అదే ఉదాహరణ. అమిత్ షా ఏమని చెప్పారు? మొదటి సంవత్సరంలోనే మేము ఆంధ్రప్రదేశ్లో అటు ప్రభుత్వ పెట్టుబడులు ఇటు ప్రైవేటు పెట్టుబడులు 3.5 లక్షల కోట్లతో నీకు జరుగుతున్నాయన్నాడు. అది మరి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఫెయిల్ అయ్యాడు, వీళ్ళు సక్సెస్ అయ్యారు. ఇవాళ అమరావతి ఇదేంటన్నమాట, అటు ఆ రాజధాని నిర్మాణం కనుక జరిగినట్లయితే ఇవాళ అక్కడ అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర సంస్థలు, ప్రైవేటు పెట్టుబడులు, అసలు నీకు క్వాంటమ్ వ్యాలీ పెడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. క్వాంటమ్ వ్యాలీ అనేది అసలు పెద్ద గేమ్ చేంజర్. ఏది ఇవాళ సిలికాన్ వ్యాలీ తరహాలో ఇవాళ ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధి చెందటం వల్ల మొత్తం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దీనిపైన చర్చ. భారతదేశంలో మరి అమరావతిలో ఇవాళ క్వాంటమ్ క్యూబిక్స్ ఒక 156 క్యూబిక్స్ మరి సామర్థ్యం కలిగినటువంటి క్వాంటమ్ వ్యాలీ పెట్టడం, దానికి కూడా ఒక ఇది పెట్టుకున్నారు. ఏది 1 ఇయర్ 1.5 ఇయర్లు అది కంప్లీట్ చేసేసుకుని ఇవాళ ఐటీ డెస్టినేషన్గా మరి అమరావతి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలన్నీ వస్తున్న నేపథ్యం, ఇప్పుడు కొత్తగా వస్తున్నది వినిపిస్తోంది ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ అక్కడ పెడుతున్నటువంటి నేపథ్యం. బిల్ గేట్స్ ముందుకు వచ్చారు, గూగుల్ క్లౌడ్తో ఒప్పందాలు చేసుకున్నారు. అటు మైక్రోసాఫ్ట్ ఇటు మరి గూగుల్ దిగ్గజ సంస్థలన్నీ కూడా ఇవాళ అమరావతి తరలి రావటం, ఆంధ్రప్రదేశ్ ఇవాళ వాళ్ళందరికీ కూడా ఒక హెవెన్ ఆఫ్ ఆపర్చునిటీస్గా కనపడటం. లోకేష్ మరి చంద్రబాబు అటు దావోస్ పర్యటన సక్సెస్ కావటం, నెక్స్ట్ ఇక్కడ అమెరికా పర్యటనలో అతను ఐటీ సినర్జీ సర్వర్ని పెట్టి ఒక 2,500 మంది దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశాలు, సత్యానాదేళ్ల, సుందర్ పిచాయ్, లేకపోతే ఆ ప్రియా సుబ్రహ్మణ్యం, ఆ ఇందిరా నూయి, వాళ్ళందరినీ ఆయన చర్చించటం, ఇక్కడ పెట్టుబడులకు ఆహ్వానించటం. ఇవాళ లోకేష్, చంద్రబాబు మరి వాళ్లే బ్రాండ్ అంబాసిడర్లుగా కళ్ళ ఏది మొత్తం పెట్టుబడులు ఇవాళ అటు కన్స్ట్రక్షన్స్, భవన నిర్మాణ రంగం, ఇటు రోడ్స్, అటు రైల్వే ప్రాజెక్టులు, ఇవి 76,000 కోట్లు, అవి 90,000 కోట్లు అంట. అంటే ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ముఖ్యం. ఇన్ఫ్రా డెవలప్ అయితేనే కంపెనీలు వస్తాయి, కంపెనీలు వస్తేనే ఉద్యోగాలు ఏర్పడతాయి. ఉద్యోగాలు వస్తే ఒక ఐటీ ఉద్యోగం నీకు 5 పరోక్ష ఉద్యోగాలు సృష్టిస్తున్న నేపథ్యంలో ఇవాళ ఏఐ లేకపోతే ఈ క్వాంటమ్ వ్యాలీ, ఇవి ఆంధ్రప్రదేశ్ గేమ్ చేంజర్స్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే.